హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీకి వచ్చి జస్ట్ ఒక 10-11 నిమిషాల నుండి వెళ్ళిపోవడం, వాకౌట్ చేయడం మనం చూసాం సార్. దీని పట్ల తీవ్రమైన విమర్శలు ఆయన మీద వచ్చినప్పటికీ ఇది ఆయన వ్యూహం ప్రకారమే చేశారు, ఆయన రఘురామకృష్ణరాజు గారిని దెబ్బ కొట్టడానికే చేశారని కూడా మాట్లాడుతున్నారు. మరి ఆయన ఏ వ్యూహం కొద్దీ అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు? అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఆయన ఒకసారి వస్తే సరిపోదు, ఇంకోసారి కూడా రావాలి, అనర్హత వేటు పడకుండా ఉండాలని కూడా చాలా మంది చెప్తున్నారు. మరి ఇంకోసారి రావాలా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం కనిపిస్తుందా సార్? ఇప్పుడు జగన్ది అసెంబ్లీకి హాజరు పైన విపరీతమైన చర్చ నడుస్తుంది. యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే జగన్ కానీ అసెంబ్లీకి రాకపోతే జగన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అన్నదాన్ని బయటికి లీక్ చేశారు. రఘురామకృష్ణరాజు, తర్వాత చింతకాయల అయ్యన్న పాత్రుడు, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా మాట్లాడారు. జగన్ 60 వర్కింగ్ డేస్ కానీ అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్ని డిస్క్వాలిఫై చేస్తాం, పులివెందులో ఉప ఎన్నికలు వస్తాయి, పులివెందులో ఉప ఎన్నికలు వస్తే నేనే ఇన్ఛార్జిగా ఉంటానని కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నాడు. సో దాంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జగన్ని డిస్క్వాలిఫై చేసేస్తారా ఏంటి అనేది చర్చలకు వచ్చింది. దాన్ని ఎదుర్కోవడానికి జగన్ అది డిస్క్వాలిఫై అవుతామా లేదా కోర్టుకు వెళ్తామా, ఉప ఎన్నికలు జరుగుతాయా అనేది పక్కన పెడితే మనం ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోవాలి, అది రేపొద్దున ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇతను అసెంబ్లీకి రాకపోవడం వల్లే మేము చేయాల్సి వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటారు. అది మంచిది కాదు, లేదంటే ఉప ఎన్నికలకి వెళ్తే మంచిదే కావచ్చు. కానీ ఈ ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. ఉప ఎన్నికలకి వెళ్ళాలంటే కూడా ఏ అంశం మీద వెళ్ళాలనేది ఇంపార్టెంట్. నువ్వు డిస్క్వాలిఫై వెళ్తే జనాల్లో నీకేం సింపతి రాదు. సో అప్పుడు ఉప ఎన్నికల్లో కూడా మెజార్టీ, ఒకవేళ జగన్ గెలిచినా మెజార్టీ తగ్గిందంటే జగన్కి అది ఇబ్బంది. అందుకని జగన్ ఇవన్నీ ఆలోచించి ఒక ఎత్తుగడ వేశాడు. ఆ ఎత్తుగడ ఏంటంటే గవర్నర్ ప్రసంగాన్ని, సభకి వెళ్ళి గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించి బయటికి రా. మామూలుగానే ప్రతిసారి బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగం జరిగినప్పుడు ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించడం, ఆ ప్రతులు చించేయడం అనేది వెరీ వెరీ కామన్. మన రెగ్యులర్గా అసెంబ్లీ సెషన్స్ ఫైవ్లో అందరికీ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగేది. ఇక్కడ కూడా గవర్నర్ ప్రసంగాన్ని గతంలో బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఇది మామూలుగా జరిగేది. వ్యతిరేకిస్తారు, వాకౌట్ చేస్తారు, అవన్నీ జరుగుతాయి. అదే పద్ధతిలో చేశారు. మామూలుగా అయితే తెలుగుదేశం ప్లాన్ ఏంటంటే జగన్ ఎలాగైనా అసెంబ్లీకి రప్పించి జగన్ అరాచకాల మీద చర్చ పెట్టి జగన్ని ఇబ్బందుల్లోకి పెట్టాలనేది తెలుగుదేశం ఒక ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడని జగన్ అర్థం చేసుకొని ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళనన్నాడు. ప్రతిపక్ష హోదా మీద చర్చ జరుగుతుంది. అంటే 11 మంది సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా లేదా. దీనికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1994లో కాంగ్రెస్కి 26 సీట్లు వస్తే ఎన్టీఆర్ పీరియడ్లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పీజే జనార్దన్ రెడ్డి ఆయన్ను ప్రతిపక్ష నాయకుడిగా కూడా పెట్టారు. అప్పుడు మరి ఎలా ఇచ్చారు? అది ఎన్టీఆర్ ఉన్నప్పుడు 94లో, తర్వాత ఎన్టీఆర్ని దించేసి చంద్రబాబు 95లో వచ్చినప్పుడు 95 నుంచి 99 వరకు కూడా ప్రతిపక్షంగానే ఉండింది. మరి అప్పుడు ఆ 10% రూల్ అప్పుడు వర్తించలేదా అనేది వాళ్ళు మాట్లాడుతున్నది. సో 10% రూల్ అనేది ఏమీ లేదు. అది స్పీకరు వీళ్ళు అనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు 10% అదే 11 సీట్లు మాత్రమే చూస్తున్నారు, కానీ మాకు దాదాపు 40% ఓట్లు వచ్చాయంటే 40% ప్రజలు మా వైపు ఉన్నట్టే కదా అన్న ఒక లాజిక్ను కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. మీరు చెప్పే లాజిక్ ప్రకారం, ఎందుకంటే మీరు చెప్పేది రాజ్యాంగంలో కానీ రూల్స్లో కానీ లేదు. లేనప్పుడు మీరు చెప్పే లాజిక్ ప్రకారం మా లాజిక్ ఏంటంటే మరి మాకు 40% ఓట్లు వేశారు కదా, దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చాడు. అలాగా 40% ఓట్లు అంటే మీరు జర్మనీ వెళ్ళాలి, జర్మనీలో మాత్రం ఆ రూల్ ఉంది, ఇక్కడ ఆ రూల్ లేదని. ఇక్కడ ఏ రూల్ ఉందా లేదనేది కోర్టు తేల్చాలి. ఎందుకంటే ఇది అందరూ కూడా గందరగోళంగా ఉంది, ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళవి. ఈ అసెంబ్లీ పవర్స్కి సంబంధించి చాలా విషయాల్లో గందరగోళం ఉంటుంది. అందుకని ప్రతిసారి ఎవరి వాదనలు వాళ్ళకి తీసుకొస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ ఇండియాలో మామూలుగానే చట్టాలన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్కి ఆస్కారం ఉండే వ్యవహారం ఎక్కువ ఉంటుంది. ఇంకా అసెంబ్లీలో అయితే చాలాసార్లు ఇదే గొడవ. వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తుంటారు, పైన స్పీకర్ ఒకటి తీసుకుంటారు.
ఇప్పుడు మామూలుగా అయితే ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళి పోటీ చేయకూడదు. కానీ స్పీకర్ వాళ్ళ మీద చర్య తీసుకోకుండా పోస్ట్పోన్ చేస్తుంటాడు. అందుకనే సుప్రీంకోర్టు మొన్న స్పీకర్ని సీరియస్గా ఇక్కడ తీసుకుని తెలంగాణలో మీరు ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తారు, ఆల్రెడీ 10 months అయిపోయింది, మీకు ఎంత టైం సరైన సమయం కావాలంటే సరైన సమయాన్ని అంటే ఎంత అని కోర్టు సీరియస్గానే అడ్వకేట్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టులో. సో అసెంబ్లీకి సంబంధించి కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఇక్కడ ఆ రూల్స్ అవి పక్కన పెడితే జగన్ వ్యూహం ఏంటి, తెలుగుదేశం వ్యూహం ఏంటి అనేది మాట్లాడుకుంటే, జగన్ పొలిటికల్ వ్యూహం ఏమందంటే మనం అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రతిపక్ష హోదా గట్టిగా డిమాండ్ చేయాలి. ప్రతిపక్ష హోదా ఉంటే మనకి అధికార పక్షం తర్వాత ప్రతిపక్షానికి ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి ఎక్కువ టైం ఇస్తారు, మనం ప్రజా సమస్యల మీద మాట్లాడచ్చు అనేది అతను చెప్తున్న మాట. మేము అందుకనే అడుగుతున్నాం తప్ప నా కోసం కాదు, ప్రజల కోసం ప్రజల సమస్యల్ని తీర్చాలంటే అడగాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షంగా ఉండేది వైసీపీనే కదా, ఇంకెవరు ఉన్నారు ప్రతిపక్ష పార్టీ అనేది లేదు. మేము 10 మంది ఉన్నామా 5 మంది ఉన్నామా పక్కన పెడితే ప్రతిపక్షం అంటే మేమే కదా, మాకు ఇస్తే తప్పేముంది, మేము ప్రజల సమస్యలు మాట్లాడడానికే కదా అడుగుతున్నాము అనేది. ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఇస్తే పోయేదేముంది, ప్రజల కోసం అతను మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా అనేది తెలుగుదేశానికి కూడా ఎదురయ్యే ప్రశ్న. సో దానికి తెలుగుదేశం వాళ్ళు అంటే మేము ఎందుకు ఇవ్వాలి, అతను ప్రజలు ఇవ్వనప్పుడు మమ్మల్ని ఇవ్వమని అడగడంలో అర్థం లేదు. ప్రజలు ఇచ్చుంటే 10% సీట్లు ఇచ్చుంటే మేము ఇచ్చుంటాం, ప్రజలు ఇచ్చినప్పుడు మమ్మల్ని అడగకూడదు మీరు అనేది వీళ్ళకి. అయితే జగన్ ఎందుకు భయపడుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళడానికి, మామూలుగా తనకి ఏ టైం ఇస్తారనేది పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు, అసెంబ్లీకి వెళ్ళమని కూడా ఉంటుంది కదా దాంట్లో. సో వెళ్ళి వాళ్ళకి 1 minute ఇస్తే 1 minute మాట్లాడు, 2 minutes మాట్లాడు, బయటకు వచ్చి బయట మాట్లాడు, నీకు కుదరినప్పుడు. అసలు నేను వెళ్ళను అన్న ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదనేది జగన్ మీద తీవ్ర విమర్శ వస్తుంది. కానీ జగన్ దాన్ని పట్టించుకోవట్లేదు. గతంలో చంద్రబాబు వెళ్ళిపోలేదా, ఇక్కడ కేసీఆర్ ఇప్పటి వరకు రాలేదు, ఇలాంటి వాదనలు వినిపిస్తున్నారు. కేసీఆర్ది ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా సెక్రటేరియట్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఆయన కథ వ్యవహారం వేరు, దాని ఫలితం కూడా ఆయన అనుభవించాడు. సో ఇప్పుడు జగన్ ఎందుకు వెళ్ళడంటే జగన్ అవమానిస్తారు వాళ్ళు. ఎందుకంటే గతంలో వైసీపీ వాళ్ళు చంద్రబాబుని అవమానించారు, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు వైసీపీని అవమానించారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వైసీపీని జగన్ బ్యాచ్ని అవమానిస్తారు తీవ్రంగా. పైగా ఇద్దరు స్పీకర్లు తనని బూతులు మాట్లాడిన వాళ్ళే ఇద్దరు. అందులో రఘురామకృష్ణరాజుని అధ్యక్షాన్ని పిలవాలంటే ఇంకా ఇబ్బంది. సో రఘురామకృష్ణరాజు రెడీగా ఉంటాడు ఏ సమయం వచ్చినా తను జగన్ మీద సెటర్లు వేయడానికి, జగన్ ఆడుకోవడానికి. సో ఈ కాంటెక్స్ట్లో మనం వెళ్ళడం కరెక్ట్ కాదనేది జగన్కు ఉంది. కానీ ఇక్కడ ప్రజల కేంద్రంగా ఇద్దరు కూడా ఆలోచించట్లేదు. పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేవి లేవు అసలు. సో ఇద్దరు కూడా జగన్ కూడా ఏమో మన అవమానాలు అయితే ఏమవుతుంది, మన వ్యక్తిగత ఇంపార్టెంట్ కాదు, నేను ఆ పదవి ఆ కుర్చీకి ఇంపార్టెన్స్ ఇస్తా కానీ అక్కడ రఘురామ్ ఉన్నాడా ఇంకొకరు ఉన్నాడు నాకు అనవసరం, నాకు ప్రజల సమస్యలు ఇంపార్టెంటు అన్న సీరియస్ దీన్ని జగన్ తీసుకెళ్ళాలి. మామూలుగా అయితే అది తీసుకెళ్తే జగన్కి కూడా సింపతి వస్తుంది, జగన్కి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కానీ అతను భయపడుతున్నట్టయితే కనబడుతుంది రఘురామకృష్ణరాజుకి, స్పీకర్కి. ఎందుకంటే ఇద్దరు స్పీకర్ కూడా మామూలుగా తిట్లు కాదు అవి. జగన్ అలా తిట్టేవాడు, గతంలో సీఎంగా ఉన్నప్పుడే అలా తిట్టాడంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, స్పీకర్ స్థానంలో ఉన్నాడు, తిట్టకపోవచ్చు కానీ జగన్ని ఎలా ఆడుకోవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒకవేళ ఆడుకుంటే ఆడుకొని అది ప్రజల్లోకి తీసుకెళ్దాం అనేది జగన్కు ఉండాలి. అది జగన్కి లోపించింది. సో దానివల్ల ఇప్పుడు ఒకరోజు అటెండ్ అయ్యి ఈ 60 రోజుల రూల్ని బ్రేక్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే ఒక పూట వెళ్ళి